హ్యాపీనెస్ మనం ఎప్పుడు వెతుక్కునే ఒక చిన్న పదం. ఈరోజు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ బేసికల్లీ దాన్ని ఎలా సంపాదించాలి అనేది అర్థం చేసుకుందాం. అండ్ నేను నా లైఫ్‌లో ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నా ఆల్మోస్ట్ ఇన్ ఎనీ సిట్యుయేషన్ అనేది కూడా షేర్ చేస్తా. సో, ఐ హోప్ ఇట్ యాడ్స్ వాల్యూ టు యూ. హ్యాపీనెస్ ఎప్పుడు ఒక దానికి లింక్ చేస్తే రాదు. అది మెటీరియలిస్టిక్ థింగ్స్ కావచ్చు, లేదా ఒక మనిషికి కూడా కావచ్చు. జస్ట్ టు బీ ష్యూర్ మనిషి కూడా మెటీరియలిస్టిక్ థింగే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హ్యాపీనెస్ దేనికి లింక్ చేస్తే రాదు అని. నేను ఇప్పుడు చెప్పిన లింకింగ్ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటది అంటే, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే బావుండు, లేదా నేను ఐఫోన్ కొనుక్కోగలిగితే బావుండు, లేదా ఆ అమ్మాయి నన్ను ఇష్టపడితే బావుండు, నా లైఫ్‌లోకి వస్తే బావుండు. ఇలా. ఇవన్నీ ఏవి అయ్యే పనులు కాదు. హ్యాపీనెస్ అంటే ఒక బై ప్రొడక్ట్ కాదు. ఇది జరిగితే ఇది రాడానికి. మరి ఇవేవి జరిగినా హ్యాపీనెస్ రాదా? నేను ఫీల్ అవ్వనా అంటే అఫ్‌కోర్స్ నీకొస్తది. నువ్వు ఫీల్ కూడా అవుతావు. ఒక రేంజ్‌లో ఫీల్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నట్టు ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నావు. ఐఫోనే కొనుక్కున్నావు అనుకో కష్టపడి. నువ్వు ఆ హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతావు. బట్ ఎంతసేపు? ఆ ఎక్సైట్‌మెంట్ ఎంతసేపు ఉంటదో అంతసేపు మాత్రమే. ఒక్కసారి ఆ ఎక్సైట్‌మెంట్ ఫేజ్ అయిపోయింది అంటే నీ హ్యాపీనెస్ కూడా స్లోగా డౌన్. అది ఐఫోన్ కొనుక్కోవడంలోనే కాదు, ఆ అమ్మాయి నీ లైఫ్‌లోకి రావాలి అనుకున్న దాంట్లో కూడా. ఐఫోన్ అన్న వెంటనే గుర్తొచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది కూడా నా ఐఫోన్ నుంచే. దీన్ని నేను 2023 డిసెంబర్‌లో కొనుక్కున్నా. అండ్ టు బీ ఆనెస్ట్ ఇదే నా ఫస్ట్ అంత హెవీ పర్చేజ్. అంటే నా ఓన్ మనీ అని చెప్పను. ఆఫ్‌కోర్స్ ఐ ట్రైడ్ టు ఎర్న్ ఇట్ బ్యాక్, అది వేరే విషయం. బట్ అప్పుడు పే చేసింది మాత్రం మా డ్యాడీ. బట్ ఆ ఐఫోన్ కొనే టైంలో నేను, మా డ్యాడీ, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాము. అండ్ అప్పుడు నా కళ్ళల్లో చూడాలి మా డ్యాడీ ఆ బిల్ పే చేస్తున్నప్పుడు ఐఫోన్ నా చేతికి రాబోతుంది. ఐ కెన్ ఓన్ ఇట్. ఐ కెన్ కాల్ ఇట్ మై ఓన్ ఫోన్, ఐఫోన్. దాంట్లో నేను వాడాలనుకున్నవన్నీ వాడొచ్చు. ఎలా అయినా వాడొచ్చు. ఒక సూపర్ కెమెరా నా వీడియోస్ కోసం. ఇవన్నీ తిరుగుతున్నాయి. అండ్ ఆ టైంలో ఆ షాప్‌లో ఐఫోన్ లేదని జెప్పి, నేను ఇంకొక షాప్‌కి అదే టైంలో ఎళ్లి అరౌండ్ 8:30, 9 PM అవుతుంది. ఆ టైంలో ఇంకో షాప్ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్‌లో వెళ్ళి మా ఫ్రెండ్స్‌తో నేను అక్కడ అది తీసుకొని అన్బాక్స్ చేసి, ఆ వీడియో గూడా ఉంది. చేసినప్పుడు ఆ ఫీలింగ్ అసలు యెస్! ఏదో అచీవ్ చేసేసిన ఫీలింగ్. బట్ దెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది నేను అది తీసుకొని. సిన్స్ జాన్యువరి 2025 కాబట్టిది. అండ్ ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్. ఐ యామ్ రియల్లీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. కానీ అప్పుడున్న ఎక్సైట్‌మెంట్, అప్పుడున్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను ఆ హ్యాపీనెస్‌ని ఫోన్‌తో లింక్ చేశా. అండ్ ఇప్పటికి కూడా ఎంతో కొంత ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే దాంతో నేను చేయగలిగిన విషయాలు ఇంకా చేయగలుగుతున్నా కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇవి కూడా లేవు, జస్ట్ ఆ ఫోన్ షో ఆఫ్‌కే నేను తీసుకున్నాను అనుకోనుంటే అప్పుడే చచ్చిపోయి ఉండేది ఆ హ్యాపీనెస్ గూడా. మరి హ్యాపీనెస్ కంటిన్యూస్‌గా ఉండలేదా అంటే మనలో మన మాట. ఏదైనా కంటిన్యూస్‌గా ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటే దానికి వాల్యూ ఉంటదా? నేను ఇంకా మంచిగా నీకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మనకి బాగా అవైలబుల్‌గా ఉన్నవి ఏవైనా తీసుకుందాం. లైఫ్, టైం, పేరెంట్స్. మనకి ఎంత అవైలబుల్ ఉంటాయంటే దాన్ని అసలు పట్టించుకోవడం మానేస్తాం. ఇవన్నీ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు జనాలు. ఎంతమంది వాళ్ళ లైఫ్‌ని తీసేసుకోవట్లే చిన్న చిన్న విషయాలకి. ఎంతమంది వాళ్ళ పేరెంట్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవట్లే. ఎంతమంది టైంని గ్రాంటెడ్‌గా తీసుకోవట్లే. అదేదో ఒక వీడియోలో చెప్తాడు. నీకు పర్ డే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తాను అంటే విల్ యూ నాట్ స్పెండ్ ఇట్ అంటే, నువ్వు అసలు ఆలోచించకుండా ఏమేమి కొనగలుగుతావో అన్నీ కొనేస్తావు. లైక్ అదే టైమ్ అది సమ్ థౌజండ్స్‌లో, లాక్స్‌లోనో ఎంతో ఉంటది. అది నీ యాక్చువల్ టైమ్ అంటే ఆ డేకి ఉన్న నంబర్ ఆఫ్ సెకండ్స్. ఇప్పుడు ఇన్ని సెకండ్స్ నీకిస్తే నువ్వెందుకు కరెక్ట్‌గా వాడుకోవట్లేదు? ఎవ్రీ డే ఫ్రీగా ఇచ్చేస్తుంటే. నీకు ఆ మనీ ఇప్పటివరకు రాలేదు కాబట్టి నేను వాడేస్తా, చింపేస్తా, పొడి చేస్తా అని అనుకుంటున్నావు. బట్ టైమ్ ఆల్రెడీ నీకు ఇస్తున్నారు కాబట్టి నీకు దాని వాల్యూ తెలియట్లే. సో, హ్యాపీనెస్ గూడా అంతే. నీకు రోజు ఊరికే ఈజీగా దొరికింది అంటే దానికి వాల్యూ ఉండదు. నీకు ఇప్పుడు ఏ వాల్యూ అయితే దానికి ఇస్తున్నావో ఎందుకంటే అది నీకు అంత కావాల్సినంత లేదు కాబట్టి ఆ వాల్యూ అస్సలు ఇవ్వవు. సో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఏదో జరిగితే నేను హ్యాపీగా ఉంటా అనుకోవడం మానేసి హ్యాపీనెస్ నా ఓన్ చాయిస్ అనుకోవడం ఉత్తమం. ఏదైనా ఒక విషయం జరిగింది అంటే దానికి హ్యాపీగా ఉండాలా, సాడ్‌గా ఉండాలా అనేది నీ ఓన్ చాయిస్. దీనికి ఇంగ్లీష్‌లో కూడా ఒక కోట్ ఉంది. హ్యాపీనెస్ ఈస్ ఎ చాయిస్ నాట్ ద రిజల్ట్. ఇట్ వోంట్ కమ్ టు యూ బట్ ఫ్రమ్ యూ. ఒక విషయం జరిగినప్పుడు దాంట్లో ఆప్టిమిస్టిక్ సైడ్ చూడగలిగితే నువ్వు హ్యాపీగా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆప్టిమిస్టిక్ సైడ్ అంటే జరిగిన విషయంలో మంచి సైడ్. ఎంత వరస్ట్ సిట్యుయేషన్ జరిగినా దాంట్లో 1% అయినా మంచి ఉంటది. దాన్ని చూడడం.
ఇన్ కేస్ లెట్స్ సే నువ్వు అసలు జరిగిన విషయంలో ఒక 1% కూడా మంచి విషయం చూడలేకపోతున్నావు అంటే, అప్పుడు మన తెలుగులో మనకి పెద్దవాళ్ళు నేర్పించిన ఒక చిన్న మాటుంది. అంతా మన మంచికే అని చెప్పి. ఇది 100% యాక్యురేట్ సేయింగ్. ఎలా అంటే, ఇప్పుడు నీకొక నెగెటివ్ థింగ్ జరిగింది అంటే, ఈ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో ఆ ఒక్క నెగెటివ్ థింగ్ ఒక పెద్ద పాజిటివ్ థింగ్‌కి ఇంపాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడికైనా బయటికెళ్తున్నావు. ఫర్ సమ్ రీజన్ ఎవరో అడ్డం వచ్చో, లేదా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగి నీకు లేట్ అయింది. అఫ్‌కోర్స్ నీ మైండ్‌లో ఏముంటది, నేను ఇప్పుడు లేట్ అయ్యా, అక్కడంతా నెగెటివ్ అయిపోయింది, వాళ్ళంతా నన్ను తిడతారు, లేదా పనిష్మెంట్ పడతది ఇన్ కేస్ కాలేజ్, స్కూల్స్ అయితే. ఇలా నీ థాట్స్ ఉంటాయి. బట్ ఇన్‌ఫాక్ట్ నువ్వు ఎళ్ళే దారిలో నీకొక యాక్సిడెంట్ అయ్యి, నువ్వు పోకుండా నీకు డిలే అవ్వడం వల్ల నువ్వు అది తప్పించుకున్నావని నీకు ఎవడైనా వచ్చి చెప్తే, యూ విల్ ఫీల్ వెరీ థాంక్‌ఫుల్. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే, అది నీకెవ్వడు చెప్పడు అండ్ అది నీకు తెలియను కూడా తెలీదు. సో, అలా నీకు జరిగే ప్రతి థింగ్‌కి ఈ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. అది మచ్ మోర్ వాల్యుయర్ దాన్ దిస్. ఒక సేయింగ్ ఉంటది. సాక్రిఫైసింగ్ ఎ స్మాల్ అమౌంట్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్ అని. ఇది అందరూ అర్థం చేసుకోలేరు. అండ్ కొంతమంది అర్థం చేసుకున్నట్టు చెప్పినా, అంటే నేనిప్పుడు ఈ 100 మందిని చంపేస్తాను, ఒక 1000 మంది బతుకుతారు అని ఒకడొచ్చి చెప్పాడు అంటే, అది నమ్మడం కష్టం. ఎందుకంటే వాడికి తెలుసనేది మనం ఒప్పుకోలేం. వాడికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ వాడు నిజంగా అంత గ్రేట్ సీయర్, అంత పవర్‌ఫుల్ క్యాండిడేట్, లేదా లెట్స్ సే ఇఫ్ హీ హిమ్‌సెల్ఫ్ ఈస్ ఎ గాడ్. మేము అప్పుడు అది నమ్మొచ్చు. అండ్ అలాంటి సిట్యుయేషన్‌లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్మీని తీసుకున్నా సరే, వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. సో దట్ ఆల్ ద కంట్రీ కెన్ ఫీల్ సేఫ్ అండ్ గ్రో. లాస్ట్‌లో దీన్ని కూడా టచ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. రిలేషన్‌షిప్స్‌లో కూడా ఇది మ్యాచ్ అవుతది. నేను హ్యాపీగా లేను, ఇంకొకరొస్తే హ్యాపీగా ఉంటాను అనుకున్నావు అంటే, యూ ఆర్ గాన్. నేను నాలాగుంటే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా. ఐ యామ్ కంప్లీట్ బై మై సెల్ఫ్ అని అనుకున్నప్పుడే నువ్వు రిలేషన్‌లో ఉంటే ఆ రిలేషన్ కూడా ఎళ్తది. ఇక్కడ ఇద్దరు అదే ఫీలింగ్‌లో ఉండాలి. ఒకరు కంటెంట్‌గా ఉండి నాకు ఇంకొకరికొస్తేనే కంటెంట్‌గా ఉంటాను అనుకున్నా సరే, ఇట్ వోంట్ వర్క్. బోత్ ఆఫ్ ద పార్టీస్ షుడ్ ఫీల్ ఐ యామ్ 100% ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ ఆల్రెడీ హ్యాపీ. నేను ఇంకా హ్యాపీనెస్‌ని పంచడానికి రెడీగా ఉన్నా అనుకున్నప్పుడే ఇట్ విల్ వర్క్. అండ్ ఇంతసేపు నేను మాట్లాడిన తర్వాత నీకు ఇన్ కేస్ ఈ డౌట్ వస్తే, ఏది ఫోర్స్‌ఫుల్‌గా హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వలేం గదా బ్రో అని అనుకుంటే, నీకు ఈ వీడియో అసలు ఏం అర్థం కాలే. మళ్ళీ ఒకసారి చూడు.